నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ సుమారు 1,20,000 ఓటింగ్ ఉంది. 1,50,000 మంది పైన బీసీలు ఉంటే 1,20,000 ఓటింగ్ ఉంది. దాంట్లో అత్యధికంగా 70% ఓట్లు మాకు తెలుగుదేశానికి వేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అత్యధిక మెజార్టీతో నగ్గుదామని ధీమాగా ఉన్నాం. ఇలా మీరు చాలా స్ట్రాటజికల్గా వెళ్తున్నట్టున్నారు. ఎందుకంటే మల్లాడి కృష్ణారావుని కలవడంలో ఆంతర్యం ఏంటి అసలు? మల్లాడి కృష్ణారావు గారికి మాకు నా చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన తిరగలేదు కానీ నాకు సపోర్ట్ చేశాడు, అందరినీ చేయమని చెప్పాడు. 2019 ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి నేను వెళ్ళి సతీష్కి అప్పుడు మీరు సీట్ ఇప్పించారు, సతీష్ని ఎమ్మెల్యే చేశారు, నాకు కూడా సహకారం చేశారు కాబట్టి మీరు మా ఇద్దరికి ఒక పెద్ద మనిషిలా, నాకు చేయమని అడగలేదు, మీరు ఒక పెద్ద మనిషిలా వ్యవహరించి మాకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా మీరు పెద్ద మనిషిగా ఉండండి అని చెప్పాను. కాకపోతే ఆయన లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒత్తిడి చేయడం వల్ల లాస్ట్ 1 వీక్ కూడా సతీష్కి సపోర్ట్ చేశాడు. అదేవిధంగా జనసేన ఉండిపోవడంలో ఓడిపోయింది తప్ప, లేదా ఇటు పరిస్థితుల్లో యాంటీ హ్యాండ్ అయితే ఎప్పుడు కూడా సతీష్ ఇక్కడ నగ్గడని నేను చెప్తున్నాను. ఆ రోజు చిరంజీవి గారు అడ్డం పెట్టుకుని మా 2,000 ఓట్లతో నగ్గాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అడ్డం పెట్టుకుని 5,400 తగ్గాడు తప్ప యాంటీ హ్యాండ్ పోటీ వస్తే ఎప్పుడు సతీష్ ఈ నియోజకవర్గంలో నగ్గడు. ఎందుకంటే అతను 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యే చేశాడు. మరి 14 నుంచి 19 వరకు ఎవరికీ కనిపించలేదు. మరి నేనైతే 2019 నుంచి 24 వరకు అన్నిత్యం ప్రజలతోనే ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఎలాగంటే కృష్ణారావు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? మీకు మద్దతు తెలుపుతారా? కృష్ణారావు ఎటువంటి నష్టం చేయను, నేను నా నుంచి ఎటువంటి నష్టం ఉండదని చెప్పి హామీ ఇచ్చాడు. అదేవిధంగా సతీష్కి ఎట్టి బస్సులో చేయనని కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎలక్షన్లో సతీష్ అక్కడికి వెళ్ళి మరి ఆయన డ్యామేజ్ చేసాడు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా కొంచెం డిస్ప్యూట్ ఉంది. ఒక పెద్దరికంగా నేను వెళ్ళి కలాలని ఉద్దేశంతో నేను చాలామంది పెద్దలు కలిసాను. నాకు సీట్ ఇచ్చిన తర్వాత అందరి సహకారం ఉంటేనే, ఒక కులంతో జరిసేది కాదు, అన్ని కులాలు కలిస్తేనే మనకి ముందుకు వెళ్తాం కాబట్టి నేను అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సుబ్బరాజు గారు మీకు సూటిగా అడగదలుచుకున్నారు. 2014 ఎన్నికల్లో జరిగిన ఎన్నిక విజయం తర్వాత సుబ్బరాజు గారికి తెలుసో తెలీదో కానీ చాలామంది ఓట్లు వేయని వాళ్ళకి, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఎటువంటి లబ్ధి లేకుండా టార్గెట్ చేశారు సుబ్బరాజు గారు అనుచరులు అనేది ఒక పెద్ద విమర్శ వినిపిస్తుంది. ఈసారి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటారు, మీ దృష్టికి వచ్చిందా? అదంతా వైఎస్ఆర్ డ్రామా. నా దగ్గరికి రావాలంటే 2-3 దాటుకుని రావాలని చెప్పి ఒక తప్పుడు ప్రచారం వైఎస్ఆర్ పార్టీ చేసింది. నా పద్ధతి అది కదా. నేను నా రూమ్లో ఉంటే ఎవరు ముందు వస్తే వాళ్ళని పంపంటాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసినప్పటికీ అటువంటి వ్యత్యాసాలు పెట్టి మనం డ్యామేజ్ చేసేది తప్ప మా ప్రజలందరికీ తెలుసు ఎటువంటి నా సామాన్య కార్యకర్త కూడా నన్ను కలుస్తాడు, నాకు ఎక్కడ రిస్ట్రిక్షన్ ఉండదు. అది కేవలం క్రియేషన్ వైఎస్ఆర్ పార్టీ క్రియేట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి మరి కోడికత్తి కేసు ఎలాగా, వాళ్ళ బాబాయ్ కేసు ఎలాగ ఉందో ఆ విధంగా ఏదోలా డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు స్ట్రాటజీలు అప్పుడు వాళ్ళ సలహాల మీద ఇటువంటి చిన్న డ్యామేజ్లు చేసి, అయినా కానీ అతను నగ్గలేదు. ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి బూత్లో 10 నుంచి 20 ఓట్లు ఎంప్లాయీస్ అతను వేసిన వల్ల నగ్గాడు తప్ప ప్రజానీకంలో అయితే నేనే నగ్గాను. ఈ రోజైతే ఆ ఎంప్లాయీస్ అందరూ మాకు సహకారం చేస్తున్నారు కాబట్టి 5,000 లోపు ఉన్న ఓట్లన్నీ కూడా ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో సుమారు 20 నుంచి 30 సీట్లు ఎంప్లాయీస్ చేతుల మీద నగ్గే పరిస్థితి ఉంటుంది. ఇలా ఇక్కడ కేజీ బేసిన్ ఉంది, కృష్ణా గోదావరి బేసిన్లో కోట్ల రూపాయల $1 బిలియన్ సొమ్ములు కొల్లగొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి సరైన ఉపాధి లేదు, మీకు సరైన రోడ్లు వేయటం లేదు. గతంలో టీడీపీ కొంత పోరాటం చేసి విడిచిపెట్టింది. ఈసారి ఏం చేయబోతున్నారు? ఈ కేజీ బేసిన్లో మేము ఉండగా అయితే 5 సంవత్సరాలు కూడా మాకు ఓపెన్ రిగ్స్ కొట్టారు ఆయిల్ ఇండియా వాళ్ళు. మనకి ఏదైతే లంక్ ఆఫ్ తానేల్ లంక్ ఉందో ఆ తానేల్ లంక్లో ఆయిల్ రిగ్ కొడితే వాళ్ళ నుంచి సిఎస్ఆర్ నిధులు తెచ్చి ఆ గ్రామం అంతా సీసీ రోడ్లు వేసాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చాం, ఆ గ్రామం మొత్తం టోటల్గా అటువంటి కార్యక్రమాలు చేసాం. అదే కాకుండా మరి ఎదుర్లంక గ్రామంలో కూడా ఒక రిగ్ వేస్తే అక్కడ కూడా ఆ గ్రామం అంతా కూడా బ్రహ్మాండంగా చేసాం. బలుస్తిప్పలో కూడా ఆయిల్ ఇండియా కూడా ఒక రిగ్ వేస్తే ఆ బలుస్తిప్ప గ్రామం 2.5 కోట్లతో ఒక వాటర్ స్కీమ్ కట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా